హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. ద బెస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. అదే బ్రెడ్ కస్టర్డ్ డెజర్ట్ రెసిపీ. ఈ రెసిపీని ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటుందండి. అంత బాగుంటుందండి ఈ రెసిపీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ప్రాసెస్ని చూసేద్దాం రండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్క చేతి వంటలు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలండి. ప్యాకెట్ పాలైనా ఈ రెసిపీకి చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ప్యాకెట్ పాలను తీసుకున్నాను. మీరు ఏ పాలను వాడినా పర్లేదండి. ఈ పాలను 2 పొంగులు వచ్చే వరకు బాగా మరగనివ్వాలి. ఈలోపు మనం బ్రెడ్ తీసుకొని వాటి సైడ్స్ని కట్ చేసుకుందాం. ఈ బ్రెడ్ సైడ్స్ని పక్కన పెట్టుకోవాలండి. ఇవి తర్వాత మనకి యూజ్ అవుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పాలు బాగా మరుగుతున్నాయండి. ఇలానే దగ్గర పడే వరకు మరగనివ్వాలి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ నుండి సైడ్స్ కట్ చేసుకున్నాం కదండి, వాటిని మనం గ్రైండ్ చేసుకుందామండి. ఇలా ఫైన్ పౌడర్లా మనం చేసుకోవాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ని తీసుకొని 2 స్పూన్ల వరకు ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూసారా, పాలు బాగా మరిగి దగ్గర పడ్డాయండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని, ఆ వాటర్ని కూడా మనం పాలల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1/2 లీటర్ పాలను తీసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 కప్పు పంచదారని కూడా అందులో వేసుకొని బాగా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మరిగిన పాలల్లో కొంచెం కుంకుమ పువ్వుని వేసుకోవాలి. ఇలా కుంకుమ పువ్వుని వేయడం వల్ల ఈ రెసిపీకి మంచి కలర్ వస్తుందండి. ఇలా అడుగు పట్టకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. చూసారా, మనం కుంకుమ పువ్వు వేయడం వల్ల ఈ కస్టర్డ్ మిల్క్ అనేది మంచి కలర్ వచ్చింది. ఈ కస్టర్డ్ మిల్క్ అనేది దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు 2 ఇలాచీ మొగ్గలు తీసుకొని పౌడర్ చేసుకొని ఈ కస్టర్డ్ మిల్క్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాచీ వేయడం వల్ల ఈ కస్టర్డ్ మిల్క్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, వాటిని ఒక లేయర్గా పేర్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఇలా పేర్చిన బ్రెడ్ స్లైసెస్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, దానిని కూడా బ్రెడ్ మునిగేంత వరకు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాని తర్వాత బ్రెడ్ స్లైసెస్ని మరో లేయర్గా వేసుకుందామండి. ఇప్పుడు మిగిలిన కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, దాని మొత్తాన్ని ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ మునిగేంత వరకు వేసేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ సైడ్స్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఈ బ్రెడ్ పైన ఒక లేయర్లా వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బ్రెడ్ పౌడర్ని మొత్తాన్ని మనం వేసేసుకోవాలి. ఇప్పుడు బాదం పప్పుని, జీడిపప్పుని, పిస్తా పప్పుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఈ మిశ్రమం పైన వేసేసుకుందామండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంట తర్వాత మూత తీసుకొని చూద్దాము. ఈ డెజర్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క పీస్ని నెమ్మదిగా తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. మీరు కూడా ఈ డెజర్ట్ని ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా చాలా బాగా వచ్చింది అసలు. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఈ డెజర్ట్ని చేసి పెట్టారంటే మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తారండి. అంత బాగుంటుందండి ఈ డెజర్ట్.
చూస్తున్నారు కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. ఈ డెజర్ట్ని నోట్లో వేసుకున్నామంటే ఇట్టే కరిగిపోతుందండి. వెన్నెలా కరిగిపోయే ఈ డెజర్ట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.